కనిష్క కనిష్క వద్దు ప్లీజ్. కనిష్క నా మాట కనిష్క. వినమ్మా, వద్దమ్మా. నా మాట విను కనిష్క ప్లీజ్. కనిష్క ప్లీజ్. కనిష్క వద్దు, చెప్పేది please. విను. కనిష్క అత్తయ్య వేద, అత్తయ్య వేద, అత్తయ్య అత్తయ్య పెద్దమ్మా అమ్మా అత్తయ్య అమ్మా, అమ్మా, అత్తయ్య వేద, పెద్దమ్మా అత్తయ్య వేద, పెద్దమ్మా పెద్దమ్మా అమ్మా, అత్తయ్య వేద, అమ్మా, అమ్మా అత్తయ్య అత్తయ్య వేద, అత్తయ్య అమ్మా ఒక్క నిమిషం. వేద, పెద్దమ్మా అమ్మా అమ్మా వేద, అత్తయ్య పెద్దమ్మా కనిష్కకేం కాలేదు కదా? ఇదిగోండత్తయ్య మీ ఆస్తి పత్రాలు. ఇప్పుడు ఇవన్నీ ఎందుకమ్మా? ఈ ఆస్తులు అంతస్తులు లేకుంటేనే ప్రశాంతంగా ఉంది. నన్ను క్షమించండి అత్తయ్య. అయ్యో ఏంటమ్మా ఇది? లేమ్మా. లేదత్తయ్య నన్ను క్షమించండి. లే 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 లేదత్తయ్య, ప్రాణం పోసిన అమ్మ, ప్రేమ పంచాల్సిన నాన్న దూరమై జీవితంలో చీకటి కమ్మి నేనొక మనిషిననే విషయం మర్చిపోయి బ్రతికాను. నాకిప్పుడే అర్థమైంది. మిమ్మల్ని చంపాలని చూసిన నన్ను మీ ప్రాణాలకు తెగించి కాపాడమే కాకుండా ఇన్ని చేసిన నన్ను క్షమించారు చూడండి. నిజంగా నిజంగా మీరు దేవతత్తయ్య. అమ్మలా ప్రేమను పంచే మిమ్మల్ని, అక్కలాంటి అభిని చంపాలని చూశాను. క్షమించరాని తప్పు చేశాను. నాకు శిక్ష వేయండి అత్తయ్య. నాకు శిక్ష వేయండి. శిక్ష వేయండి. అరే శిక్ష వేయండి అత్తయ్య. కనిష్క నీ తప్పు నువ్వు తెలుసుకున్నావు, నిజాన్ని తెలుసుకున్నావు. ఇంక నిన్ను శిక్షించడం ఏంటి? శిక్షించాలత్తయ్యా? అలా ఎలా వదిలేస్తారు? ఇన్ని రోజుల నుంచి మీ ప్రేమని మిస్ అయింది కదా, అంతులేని మీ ప్రేమని కురిపించి శిక్షించండి. అభి, అయితే నువ్వు నన్ను శిక్షించు.
అవునా శిక్షించాలా మిమ్మల్ని? ఏయ్, అమ్మా, అమ్మా.